లేని పరిస్థితి వచ్చింది. సాంకేతికంగా నష్టం తెలుపుకోండి. అలాగే నేను ఏమంటానంటే ప్రతిసారి మీకు మాకు తప్పట్లేదు. అలా కాదు, ఇప్పుడు నిజంగా పబ్లిక్ ప్రాబ్లం ఉందనుకోండి, ఉన్నా లేకపోయినా వాళ్ళకి బాగా పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మీకు సంఘీభావం తెలపాలి. అలా కాకుండా మీరు ఒక్కళ్ళే పోరాడతా మెసేజ్లు పెడతా అలాగే జనాలని రెచ్చగొట్టినట్టు ఉంటుంది తప్ప ఎవరు వాలంటీర్గా వస్తున్నట్టు లేదు. అంటే 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 మాకు అనిపించి చెప్తున్నాం. దానికోసం ప్రతి ఆదివారం అని చెప్పి మీకు మాకు ఇబ్బంది కలిగించి ఇదంతా చూడటానికి బాగాలేదు. మీరు లీగల్గా ఎంతైనా చేయండి, పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారం చేయండి. ఇప్పుడు మనకి పబ్లిక్ సపోర్ట్ రానప్పుడు మనం ఏం చేయాలా? మనం లీగల్గా ఉన్న పేపర్లు పట్టుకుని డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. అలా కాదు సార్, ఇప్పుడు మార్గ మధ్యంలో మమ్మల్ని డిటైన్ చేయవలసిన అవసరం మీకు మీరు మెసేజ్ ఇచ్చారు కదా. అలా కాదు, మీరు మెసేజ్ ఇచ్చినప్పుడు ఎలా అవుతుంది? అప్పుడు అక్కడ న్యూసెన్స్ అవుతుందంటే మేము ఎలా చేస్తాం చెప్పండి. అది న్యూసెన్స్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కాదండి, కనీస హక్కు రెచ్చగొట్టడం ఎంత అవుతుందండి? ఆల్రెడీ దాని మీద చాలా ఇష్యూలు అయ్యింది. ఏమైంది కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 30 ఎందుకు పెడతారు? స్టేట్ అంతా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ 176 ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ ఒక్కళ్ళే దీన్ని చేస్తా ఉన్నారు. మీ ఒక్కళ్ళ దానికోసం ఎంతమందిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పదం ఎలా వాడగలుగుతున్నారు సార్? రెచ్చగొట్టడం ఎలా అవుతుంది? అలా కదా ఉన్న మిగతా వాళ్ళకి కూడా ఉందనుకోండి, వాళ్ళు కూడా రావాలా? మరి వాళ్ళు ఎవరు రావట్లేదు. గుమ్మలతోటి రామారావు గారు కూర్చున్నాం, మాకు సమస్య లేదనుకున్నారు, నేను పోతాను. అలాగే వస్తారండి, 10 మంది వస్తారు. అదే అదే అలాగే సార్, మార్గ మధ్యలో ఎందుకు డిటైన్ చేస్తున్నారు మమ్మల్ని? చెప్తామండి గణేష్ గారు, మీరు కోఆపరేట్ చేసి వెనక్కి వెళ్ళిపోతారంటే వెనక్కి వెళ్ళిపోండి. సమస్య ఉందో లేదు మీకు తెలుసు. సమస్య ఉందండి కాదనో, కానీ ఇప్పుడు కూడా అలా ఉంది సిచ్యువేషన్. మరి అక్కడికి వెళ్ళి మేము అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటట్టు చేసుకోవాలి సార్. ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది ఉందని చెప్పి ప్రభుత్వానికి అండగా ఉండి ఆ దౌర్భాగ్యమైన వాసన అక్కడ నడిపిస్తున్నారు మీరు. అక్కడ ఇబ్బంది ఉంది, దానివల్ల 2 గంటల నుంచి 6 గంటల వరకు ఏదో చోట పరిశ్రమ దగ్గర ఎదురుగా బాగుంది, దానివల్ల మాకు ఇబ్బంది ఉందని తెలియజేసి వెళ్ళిపోతాం అంటున్నాం. ఇది కూడా నిరసన అండి, ఇది కూడా నిరసన కదా. మాకు కోఆపరేట్ చేసి అక్కడికి వెళ్తే సాధ్య భద్రతకి దారి తప్పే అవకాశం ఉందని చెప్పి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. దాంతో మేము అక్కడికి యాక్సెప్ట్ చేయాలి. కోఆపరేట్ చేసి బ్యాక్ అనేది భద్రతలకి అలాగే వివాదం ఎప్పుడు కలుగుతుంది సార్? అక్కడ సమస్య ఉన్నప్పుడే కదా సమస్యని. అంటే మీరు మరి దాన్ని తెలుగులో చెప్తే మీకు బాధపడుతున్నారు, ప్రొమల్గేట్ చేయడం అంటారు. మరి అలాగే అది ఇష్యూని ఇప్పుడు సాంకేతికంగా ఉంది. నిజంగా ఇప్పుడైతే రోజు ఎవరికి ఎక్కడ కంప్లీట్ చేయాలి. సాంకేతికంగా లేదండి, అలాగే కదండి. అణచివేత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది, దాన్ని మీరు శాంతియుతం అనే పేరు వాడుతున్నారు మీరు. ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్న అశాంతి శాంతియుతంగా ఉండదండి. ఏదో రోజు బయటికి రావాల్సింది, ఖచ్చితంగా ఏదో రోజు రావాల్సింది. మీరేమో భయబాధలు గురి చేస్తాం జనాన్ని, ఎలా వస్తారని భయబాధలు గురి చేస్తారు మీరు జనాన్ని. వచ్చి ఆడలు కూడా జరిసిపోతారు. చిన్న విషయం లాస్ట్ టైం అరెస్ట్ చేసిన వాళ్ళకి టిఫిన్లు పెట్టి పంపేవండి. చక్కగా చాలా గౌరవంగా చూసుకున్నాం. వాళ్ళు బిర్యానీ కూడా తినమన్నామండి, తినలేదు వాళ్ళు. మరి ఏం చేస్తున్నారు? లేదండి, ఎక్కడికి లేదు. గణేష్ గారు చిన్న విషయం అండి, చిన్న విషయం. ఇగో చట్టాలని చేతుల్లో తీసుకుంటామంటే మేము చూస్తూ కూర్చోం. చిన్న విషయం అర్థమైందా? మీకున్నా మీ రైట్స్ ఉన్న మేము కాదన్నాం, కానీ ప్రస్తుతానికి లాండ్ ఆర్డర్ ఇచ్చేసారు, మేము ఏదో చేయలేము. అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఏమన్నా అప్పుడు శాంతి బదులు తలెత్తలేదు కాబట్టి మేము ఏదో చేసాం. ఇప్పుడు శాంతి బదులు తలెత్తే ఛాన్స్ ఉంది, అందుకని మేము ఏదో చేయకూడదు. అర్థమైందా? అది చిన్న విషయం అండి. లాకి మేము అడ్డొస్తాం చేస్తామని మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. అప్పుడు చేయలేదు, అప్పుడు చేయలేదు, అప్పుడు చేయలేదు, అప్పుడు చేయలేదు. మా బాధ చెప్పుకోవడం అన్నారు శాంతియుతంగా అంతే. లీగల్గా రికార్డెడ్గా కాగితాల రూపంలో అధికారులు తెలియజేసుకుని దాని మీద పోరాడాలి. కోర్టులో ఉన్నాయి మనకి. అది కాదని చెప్పి ఈ విధంగా చేస్తే మాత్రం మేము అనుమతి ఉండేవాళ్ళం. ఏమంటే అధికారులు ప్రభుత్వాలు కలిపి ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి సార్. అధికారులకు తెలియజేస్తామా, ప్రభుత్వానికి తెలియజేస్తామా చెప్పండి గారు. సార్ ఇదంతా గణేష్ గారు ఇదంతా ఓపెన్ డిబేట్ అండి, అర్థమైందా? డిబేట్ కాదులే, కానీ మీరు కూడా కొంచెం అర్థం చేసుకుని పరిస్థితులు కొన్ని చక్కబడేదానికి కొన్నాళ్ళు మీరు కూడా కంప్లీట్ లాఫుల్ గా చేస్తున్నాం సార్. కంప్లీట్ లాఫుల్ గానే మేము దర్శనం తెలియజేసుకునే దానికి ప్రజలకి
2 రోజులు ఆపేస్తే 3వ రోజు స్మెల్ వచ్చేస్తుంది అది. పదండి సార్. లేదు ఉంటే మేమే పంపిస్తాం. మేము దగ్గరుండి పంపిస్తున్న రోజులు కూడా ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి. దగ్గరుండి మేము ఎక్కి కాపలా కాసి చేసిన రోజులు కూడా ఉన్నాయి. దయచేసి రండి సార్, రండి. దయచేసి సహకరించండి. కాదు, అలా కాదు, ఇప్పుడు మా వల్ల మీకు ఏం ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు మేము ఆ గ్రామాల్లోకి వెళ్ళడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నదా? పోనీ ఏమన్నా అక్కడ ఏమైనా ఉద్రిపోయిన పరిస్థితులు కానీ ఏమన్నా అవి రాకూడదని కదా, రాకూడదని మేము చెప్పేది, రాకూడదని. అటువంటి పరిస్థితులు రాకూడదని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, 10 సార్లు రోడ్డు ఎక్కారు, 4-5 సార్లు పీస్ఫుల్గా అయింది, 2-3 సార్లు మీ చేతుల్లో లేకుండా పోయింది. ఒకసారి అసలు ఎప్పుడు కూడా మేము రెచ్చగొట్టలేదు, ఎప్పుడు కూడా రెచ్చగొట్టలేదు. మేము చాలా ఓపికగా ఉన్నాం. అక్కడ రోడ్డు మీద ఏమండి అంతా వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు. అర్థమైందా? ఆ రోజు మీ మాట కూడా వెళ్ళా, ప్రజలు లోపల వాళ్ళ మాట కూడా వెళ్ళా. అర్థమైందా? సో ప్లీజ్ లా అండ్ ఆర్డర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోఆపరేట్ చేయండి. మీరు అది కనిపిస్తుంది కానీ మేము కాపాడడానికి కూడా మీకు 2:30 వరకు ఓపిక పట్టాం, అది కనపడదు. 2:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లో భోజనాలు చేయకుండా నైట్ 7:30 వరకు ఓపిక చేసాం, అది కనపడదు. పోలీసులు పట్టుకెళ్ళిందే కనపడుతుంది. టైం టు టైం టెస్ట్లన్నీ చేయించాం, అది కనిపించదు. గణేష్ గారు రండి, ప్లీజ్ రండి. 6 గంటలు లేదు సార్, వెళ్ళలేదు ప్లీజ్. మీరుకుంటే ఎవరో ఒకటి ఉంటారు, మళ్ళీ ఇష్యూ పెద్ద. మేము ఈ రోడ్లో ఎక్కడ మీరు మాకు పర్మిషన్ ఇచ్చిన పర్వాలేదు. లేదు సార్, అక్కడ పర్మిషన్ లేదు. మేము 2 to 6 అడిగాము, అది కూడా సాయంత్రితంగా చేసి కూర్చుని వెళ్ళిపోతామని చెప్పేసి అంటున్నాం. మన భావాన్ని వ్యక్తీకరించడానికి, ప్రభుత్వానికి తెలియచేయడానికి, ప్రజల్ని అణచివేతకి గురి చేసి అక్కడ ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఇబ్బంది లేదు అన్నట్టు ప్రాపగండా చేస్తున్నారు. ప్లీజ్ పర్మిషన్ లేదు, ఇది అర్థం చేసుకోండి. దేనికి పర్మిషన్ అండి? గణేష్ గారు రండి. అలాగే సార్, దేనికి పర్మిషన్? మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఉద్యమ స్ఫూర్తిని వాళ్ళ రగిలించి లేనిపోయిన లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి మేము అవకాశం ఇవ్వదలుచుకోలేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ లిటరేచర్లో కూడా ఎస్సీ వర్గీకరణ అన్ని ఇష్యూస్ తోటి ఇబ్బందికరంగా ఉంది. ఈ టైంలో మేము 4 గ్యాదర్ చేసే అవకాశాలు కల్పించుకోవాలి. కోఆపరేట్ చేయండి, కోఆపరేట్ రండి సార్, రండి. గణేష్ గారు కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంది. రండి సార్, రండి. కాదండి, రండి సార్. గణేష్ గారు రండి, ప్లీజ్ రండి సార్, రండి. రండి ప్లీజ్, రండి ప్లీజ్, అర్థం చేసుకోండి. రండి సార్, రండి సార్, ప్లీజ్. గణేష్ గారు రండి, ప్లీజ్ రండి, ప్లీజ్ రండి. మనం శాంతిగా రెచ్చగొట్టడం అన్నారు. రెచ్చగొట్టి ఎలాగొంటాం, రెచ్చగొట్టి తీసుకుంటాం. సర్లేండి, మీ ఇష్టం, మీకు కానీ తెలుసులో తెలుసుకుంటాం అంటే ఆ ఫ్యాక్టరీ కాకపోతే ఎక్కడనే ఉండే, రోడ్లు ఎక్కడనే ఉండే, ఎక్కడ ఏమన్నా ఇప్పుడు ఆదివారం ఒక రోజు చేసుకుంటా ఉన్నారు, చేసుకోనివ్వట్లేదు. ప్రతిరోజు చేస్తాం. ప్రజాస్వామ్యం అది పద్ధతి పని కాదండి.